ఎన్డీఏ కూటమి పాలనలో కక్ష సాధింపు ధోరణులు ఉండబోవని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మంత్రి హోదాలో తొలిసారి విజయనగరం వచ్చిన సంధ్యారాణికి ఎమ్మెల్యే అతిథి గజపతి స్వాగతం పలికారు. చంద్రబాబు సారథ్యంలో కేవలం అభివృద్ధి సంక్షేమంపైనే దృష్టి పెడతామని అన్నారు. ఆదివాసీలకు విద్య, వైద్యం, తాగునీరు అందించడానికి తొలి ప్రాధాన్యత కల్పిస్తామంటున్న మంత్రి సంధ్యారాణితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సాలూరు శాసనసభ్యురాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయనగరం వచ్చిన సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, బీజేపీ, జనసేనకు సంబంధించిన నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇప్పుడు సంధ్యారాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, దశాబ్దాల తరబడి కుటియా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటిది ఉంది. గత ప్రభుత్వం అయితే ఒరిస్సాతో పేరుకైతే చర్చలు జరిపింది, కానీ దాని ఫలితం ఏమి కూడా బయటపడలేదు. మా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏ చొరవ తీసుకొని మీరు ఆ సమస్య పరిష్కారానికి ముందుకు అడుగు వేస్తారు? నమస్కారం అండి. కొటియా వివాదం అనేది ఇప్పటిది కాదండి, సుప్రీంకోర్టులో 50s నుండి ఉన్న తగాదండి అది. అయితే ఆంధ్ర, ఒరిస్సా అది స్నేహపూర్వకంగా ఆ తగాదాన్ని పెంచకుండా అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళం అండి. గత 5 సంవత్సరాలుగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడారో అప్పటి నుంచి ఆ తగాదా పెరిగిందండి. అంటే క్రింద మైన్స్ ఉన్నాయి, తవ్వుకోమని అమ్మేశారో లేకపోతే తాకట్టు పెట్టేశారో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి అటువైపు నుండి అధికారులు రావడం, అటువైపు నుండి ప్రజాప్రతినిధులు రావడం, ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆక్యుపై చేయటం, ఇలాంటివి దోదర్పు సంఘటనలు ఎక్కువ చేసేవాళ్ళండి. కవ్వింపు చర్యలు కూడా ఎక్కువ చేయటం, కేంద్ర మంత్రి వచ్చి గో బ్యాక్ ఆంధ్ర అంటాం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అక్కడ గిరిజనులు కూడా బాధపడి ఎదురు తిరిగారండి. ఇలాంటి సమస్య ఉండేటప్పుడు అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మనం మాట్లాడడానికి లేదు ఒకటి. కానీ కేవలం ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తగులని ఎక్కువ వేయండి. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా బీజేపీ ముఖ్యమంత్రి గారు, పైగా ఒక గిరిజన ముఖ్యమంత్రి గారు, ఇది కూడా ఒక గిరిజన నియోజకవర్గం కాబట్టి అక్కడ వారితో, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోగలవనే ధైర్యం అయితే నాకుందండి. ప్రసవానికి కూడా నోచుకోలేని దౌర్భాగ్యకర స్థితిలో ఉంది అక్కడ ఆదివాసీ మహిళా లోకం. వారికి ఏ విధమైనటువంటి ఆదరణ చూపిస్తారు? గత 5 సంవత్సరాలుగా గిరిజనులే కాదండి, ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడ్డారండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రజల్ని కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రజల్ని శిక్షించడం, అలాగే కక్ష సాధింపు చర్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి చాలా చేశాడు. గత ప్రభుత్వంలో కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మా ప్రభుత్వంలో మీకు తెలుసు డోలీ కష్టాలు లేవు. అప్పుడు ఖచ్చితంగా గిరిజన మహిళలు డైరెక్ట్ హాస్పిటల్కి ఫీడర్ అంబులెన్స్లో తీసుకొచ్చి ప్రసవం చేసి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర సురక్షితంగా దించే ఏర్పాటు చేసేవాళ్ళం. అలాగే ఎన్టీఆర్ బేబీ కిట్లని మంచి ఖరీదైన కిట్లు ఇచ్చి ఆ పిల్లలకు సంరక్షణ, అలాగే గిరిగోరు ముద్దులు అని, అలాగే పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళం. ఈ గత 5 సంవత్సరాలకు ఏమైనా ఉందా అండి? అన్నీ సర్వనాశనం చేశారు. కాబట్టి ఈరోజు మళ్ళీ అన్నీ మేము బిల్డప్ చేసుకొని రావాలండి. A to Z, మొదటి నుంచి ఏ నుంచి మొదలు పెట్టాలి మేము. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఐటీడీఎల్ మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి కూడా మాకు చెప్పడం జరిగిందండి. ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆదివాసీ మహిళ అంటే నైటీలు వేస్తున్నారు, జాకెట్లు వేసుకుంటున్నారు, ఇంతకంటే డెవలప్మెంట్ ఏంటని ఒక వైసీపీ ఎమ్మెల్యే బహిరంగ అన్నారు. అది చాలా వివాదాస్పదమైంది. ఆదివాసీ మహిళల ఆత్మస్థైర్యం పెంచడానికి మీరు ఏ విధంగా చొరవ చూపిస్తారు? అలా మాట్లాడిన ఆయన తాలూకా సంస్కారంకి ఆయనకే వదిలేస్తున్నానండి. ఎందుకు అనంటే అది నాకు మాట్లాడడానికి కూడా బాధగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పాను. ఒక గిరిజన మహిళ నడి రోడ్డు మీద ప్రసవం అవుతుంది అని అంటే రాకెట్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, అందరం కూడా ఫోన్లు పట్టుకొని వెంట 2 నిమిషాల్లో ఎక్కడున్నామో తెలుసుకోగలుగుతున్నాం. కానీ మా మీద కామెంట్ చేస్తూ మీరు ఓట్లు తెచ్చుకోవాలనుకుంటే ఏం చేశారో తెలుసు కదా మీకు. కాబట్టి మా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గిరిజన మహిళల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామండి. ఆదివాసీల అభ్యున్నతికి తాము నిరంతరంగా కృషి చేస్తామని, తెలుగుదేశం పార్టీ అంటే ఆదివాసీలకు, వెనుకబడిన కులాలకు, దళితులకు పెద్దపీట వేసేటటువంటి ఈ ప్రభుత్వ పాలనలో 24/7 ఆదివాసీల కోసం మేము అంకిత భావంతో కృషి చేస్తామని ఆ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.